ఇంకా అన్యాయం ఏందంటే ఏ రోజైతే తెలంగాణ హైకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద 4 వారాల లోపల చర్యలు తీసుకోండి, షెడ్యూల్ ప్రకటించాలని ఆదేశం ఇచ్చిందో అదే రోజు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు పిఎస్సి చైర్మన్ ఇచ్చినారు. ఇంతకంటే ఎక్కువ ప్రజాస్వామ్య అపహాస్యం ఇంకోటి ఉంటుందా? మేము అడుగుతున్నాం స్పీకర్ గారిని, అరికెపూడి గాంధీ గారి పార్టీ ఫిరాయించారు కాబట్టి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినారు కాబట్టి వారి సభ్యత్వాన్ని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి మా పిటిషన్ మీ దగ్గర పెండింగ్లో ఉంది. ఈరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిటిషన్ ఉంది, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్. గాంధీ గారి మీద పిటిషన్ పెండింగ్ ఉండగా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పెండింగ్ ఉండగా మీరు ఎట్లా వారిని పిఎస్సి చైర్మన్గా నియమించినారు? అట్లనే ఇవాళ వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి వాళ్ళు చేసే దొంగ పనులు పిఎస్సిలో బయటపడద్దు, లేదు పిఎస్సిలో ఓటింగ్ జరుగుతుంది, అక్కడ కూడా మేమే ఆధిక్యంలో ఉండాలి, అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియనియొద్దు అని ఇన్ని ప్రజాస్వామ్య ఉల్లంఘనలు, రాజ్యాంగ ఉల్లంఘనలు, ప్రజాస్వామ్య ఖూనీ నియమాల ఉల్లంఘనలు ఇవాళ పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ చేస్తూ వచ్చారు. రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లుందంటే, సిగ్గుందా జీడిగింజ అని అడిగితే నేను నల్లగానే ఉన్నా నాకేంటి సిగ్గు అని అన్నదంట జీడిగింజ. అట్లా నేను అన్ని చేసేది చేస్తా, మొత్తం నేను ఏం చేసినా నడుస్తుంది, నన్ను ఎవడేమన్నా నేను తుడుచుకొని పోతా అన్న పద్ధతిలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. అసెంబ్లీ సాంప్రదాయాల్ని కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కింది. అట్లనే ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష పార్టీల యొక్క హక్కుల్ని కాలరాస్తా ఉంది. ఇక్కడ చాలా విచిత్రంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏ ఎన్నిక జరగకుండానే నామినేషన్ వేసిన హరీష్ రావు గారు ఎట్లా పిఎస్సి నుంచి బయటకు పోయిండు, నామినేషన్ వేసిండో లేదో తెలియని గాంధీ గారు పిఎస్సి లోపలికి ఎట్లా వచ్చిండు. అసలు ఇది హరీష్ రావు గారిని ఎందుకు బయటకు పంపించినారు? ఆయన నామినేషన్ ఏమైంది? ఇంత అన్యాయంగా, ఇంత బుల్డోజింగ్గా హరీష్ రావు గారు ఉంటే మీకు ఏంది భయం? పిఎస్సిలో హరీష్ రావు గారు ఉంటే మీకేంటి భయం? మీ దొంగ పనులని మేము చేసేది ఏం చేస్తాం? మీరేమన్నా పనులలో ఖర్చు పెట్టిన దాంట్లో తప్పప్పులు ఉంటే దాన్ని ఎత్తి చూపి సలహాలు సూచనలు ఇస్తూ అసెంబ్లీకి నివేదిక ఇస్తాం. తద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుంది. హరీష్ రావు గారు కావచ్చు, నేను కావచ్చు, గంగుల కమలాకర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము పిఎస్సిలో ఉంటే, ఒకవేళ హరీష్ రావు గారు చైర్మన్గా ఉంటే ఏం చేస్తాం? ప్రజాధనాన్ని దుర్వినియోగం పరచకుండా కాపాడుతాం. మేము చేసేది అదే. దానికి మీకు ఉలికెందుకు? ఎందుకు హరీష్ రావు గారిని అవుట్, ఎందుకు గాంధీ గారిని ఇన్ను? దీనికి సమాధానం చెప్పాలి.